ఎంత పొద్దుతోని కొడాలి నాని వంశీ అనేవాళ్ళు ఒక అమ్మని, మన అమ్మ ఎంతదో మాకు బౌనమ్మ అంత కన్నీరు పెట్టుకుని సార్ ప్రతి ఆడామె బౌనమ్మ గారిని అన్న భువనేశ్వరి బౌనమ్మ అక్కడ అన్నప్పుడు కన్నీరు పెట్టుకున్నారు, ఏడ్చారు సార్. మా మదర్ అయితే చంద్రబాబు గారు కూడా ఎమోషన్ ఫీల్ ఏడ్చినందుకు సోషల్ మీడియాలో వెటకారం ఆడారు దాన్ని. ఏమైంది ఇవాళ ఏమైంది భగవంతుడు ఎంత గొప్ప. నేను అన్న కేబీఆర్ పార్క్ ఉందో దేశాన్ని రాష్ట్రాన్ని ఏళ్తావు రానా సార్, కృష్ణుడికి తప్పలా దేవుడికి అది అది ఉందా నీ దగ్గరనా? అది చూడు, అది పెట్టాను ఒకసారి. ఇవన్నీ నేను ఊహించరా. అక్కడికి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇక్కడ అక్కడ కాంగ్రెస్, అక్కడ వైసీపీ గవర్నమెంట్ అన్నా. నేను అంటే నా గట్స్కు నువ్వు ఆలోచించును. నేను ఏది రెండు ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ రాజ్యం అది ఉందా అన్నది కాదు. మన సొంత ఊర్లో కానీ ఇంకొక నాయకుడు ఇంకొక కమ్యూనిటీ వాడు కానీ అరెస్ట్ అయి ఉంటే అగ్గి గుగ్గిం అయిపోయేది. మేము అమెరికాలో, ఆస్ట్రేలియాలో, మెల్బోర్న్లో అక్కడెక్కడ జెండాలు పట్టుకుని ఊపుతున్నాం. కానీ ఆయన ద్వారా లబ్ధి పొంది, ఆయన ద్వారా బతుకు తెచ్చుకొని ఎక్కడి నుంచి వచ్చి ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ హైదరాబాద్లో ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని కొన్ని ఆయన పేరుతో, ఆయన బ్లెస్సింగ్స్తో, ఆయన విజన్తో ఈరోజు ఈ లగ్జరీ జీవితం అనిపిస్తున్న ఎవరికి కూడా చలనం లేదు. బై గాడ్ చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీ. కానీ చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారని నాకు భవనమ్మ గారికి నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆవిడ నాకు మదర్ ఎంతో, నాకు ఆవిడంతా. నేను వినాయక చవితి పండుగ కూడా చేసుకోలేదు ఈ సంవత్సరం. చాలా బాధతో మాట్లాడుతున్నా. ఆయన ద్వారా ఒక తెలుగుదేశం వాళ్ళు కూడా చీమునెత్తురు ఉంటే సొంత ఊళ్ళు వెళ్ళండి, సొంత ఊళ్ళు వెళ్దాం పదండి, వాళ్ళ ఊళ్ళో ధనాలు చేద్దాం. ఒక నెల రోజులు ఉద్యోగం లేకపోతే ఏమైంది? ఒక నెల రోజులు ఖాళీగా ఉంటే ఏమైంది? కరోనా వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోలేదా? కరోనా వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోలేదండి? చంద్రబాబు కంటే ఎక్కువ అండి మనకి. మన తండ్రి అంతా, మన చంద్రబాబు అంతా. మీ నాన్నకే ఇట్లా జరిగితే, మీ అమ్మకే ఇట్లా జరిగితే మనందరం కేబీఆర్ పార్కుల్లోనూ ఔటర్ రింగ్ రోడ్లో కూర్చొని జెండాలు ఊపుతామా సార్? ఏం మాట్లాడుతున్నాం అంటే అమెరికాలో కడుపు మండిపోతుంది. సొంత ఊళ్ళు లేవో మనకి? మన ఊరు బుడ్రాయి దగ్గర కూర్చొని వీఆర్ చంద్రబాబు అనలేమా మనం? అనరా? తెలుగుదేశం పార్టీలో కనీసం నేను తిరుపతి దర్శనం కూడా ఎప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే నేను దూరంగా ఉన్నా. ఇక్కడ ఉంటే మేము కూడా 50 ఏళ్ల కింద వచ్చి ఇక్కడ సీట్లు వాళ్ళవి, మనకి ఎందుకులే, చంద్రబాబు గారు ఎక్కడున్నా బాగుండాలి అనుకునేవాడిని. నేను కడుపు మండిపోతా బాధతో చెప్తున్నా. కేబీఆర్ పార్క్ దగ్గర, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర, అమెరికాలో, న్యూజెర్సీలో, ఢిల్లీలో కాదు, మన సొంత ఊరు లేవా? మన జన్మనిచ్చిన ఊరు లేవా? మన పుట్టినూరు లేవా? ఆడికి వెళ్దాం పదండి. చంపుతారా? చావనండి, చచ్చిపోతాం. ఇప్పుడే పుట్టకని ఎంత ప్రేమిస్తామో చావును కూడా అంత ప్రేమించినప్పుడు నిజమైన బతుకు. ఏం బతుకు సార్ మనది? మన దేవుళ్ళు అంటాడు, మన జాతికి పెద్ద, రాష్ట్రాన్ని 14 ఏళ్ళు పరిపాలించినాడు, ఒక విజనరీ. రాజమండ్రి జైల్లో మగ్గుతుంటే అన్నం ఎట్లా తినిపోతుందో ఏంది, ఎంతో బాధగా ఉంది, కడుపు మంటుంది. ఎందుకంటే నేను మాట్లాడాను. చంద్రబాబు గారు త్వరలో ఇవాళ రేపు బయటకు వస్తారు. ఇకనైనా కానీ సార్, మీ వాళ్ళు ఎవరో మీకోసం నిలబడే వాళ్ళు చూసుకోండి, మిమ్మల్ని వాడుకునే వాళ్ళే కాదు. మీరు 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 మళ్ళా రాష్ట్రాన్ని వెళ్తారు, దేశాన్ని శాసిస్తారు. అది మీరు ఏం పర్లా. రాష్ట్రాన్ని వెళ్తారు, దేశంలో కూడా ఆయన మద్దతు అవసరం లాగా ఉంది. రాష్ట్రాన్ని వెళ్తారు, దేశాన్ని శాసిస్తారు. ఇవాళ 16 సీట్లు ఏందన్నా? సో అఖిలపక్షం మీ మీద కూడా, మీ నోటితో కూడా చెప్పించిందా? నోటి పక్షం బాలవాకు బ్రహ్మవాకు పాత మాట అన్నా, బండ్లవాకు బ్రహ్మాండమైన కొత్త వాకు. బండ్లవాకు బ్రహ్మాండమైన వాకు. నేను చెప్పా, ఇక్కడ కొడుతున్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు, 7వ తారీఖు ఎల్బీ స్టేడియంకి వస్తున్నాం, కూర్చుంటాం. ఎక్కిరిచ్చారు నన్ను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి పదవులు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు కూడా నన్ను కామెడీ చేశారు సార్. నేను పేర్లు చెప్పను, ఎందుకంటే ఈరోజు వాళ్ళు మా వాళ్ళు అయిపోయారు కాబట్టి. రేవంత్ అన్న సీఎం అని మాట్లాడారు, వాళ్ళు ఇలా వచ్చి బయట ఉంటున్నారు. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, అది అందమైన ఆనందం. రేవంత్ రెడ్డి గారిని ఇలా ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్న వాళ్ళు అందరూ వచ్చి సెల్యూట్ కొడుతున్నారు. అది గొప్పతనం, అది క్యారెక్టర్ అంటే.